హమాస్కి సంబంధించినటువంటి వాళ్ళని ఎప్పటికప్పుడు ఏరేయడం అన్నటువంటిది. ఇది ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఆ రౌండప్లో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించి తాజాగా ఏరువేత జరిగింది. హెడ్ ఆఫ్ ఇస్లామిక్ జిహాద్ టెర్రరిస్ట్ గ్రూప్ వాజ్ అరెస్టెడ్ ఇన్ షిఫా హాస్పిటల్ గాజా. ఇది అల్ షిఫా హాస్పిటల్ మొన్నటి నుంచి చెప్పుకొస్తుంది కదా. ఇజ్రాయెల్ ఏం చెప్తోంది, హమాస్ వాళ్ళు స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, చివరికి శరణార్థి శిబిరాలు, ఆసుపత్రులనే కేంద్రంగా చేసుకుని వాటిట్లలోనే తీవ్రవాదులు ఉంటారు, ప్రజల్ని ఒక షెల్టర్ లాగా వాడతారు. ఇజ్రాయెల్ సైన్యానికి ఆ లోపలికి పోనీయకుండా ఆ పేరు అడ్డుపడుతోంది, ప్రపంచ దేశాలు అడ్డుపడుతున్నాయి. ఇజ్రాయెల్ ఇప్పుడు వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా వాళ్ళ దోన వాళ్ళు చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఇప్పుడు అల్ షిఫా హాస్పిటల్ని కొట్టారు. దాంతో వీడు దొరికాడు అక్కడ. అంటే ఓ ప్రధానమైనటువంటి హమాస్ లీడరే డైరెక్ట్గా హాస్పిటల్ని అడ్డుపెట్టుకుని కథ నడుపుతున్నాడు. దాని అండర్ గ్రౌండ్ అంతా హమాస్ తావరం. ఆ సాక్ష్యాలు ఇప్పుడు ఇజ్రాయెల్ చూపెడితే అబ్బెబ్బే అదంతా ఫేక్ అని చెప్తున్నది హమాస్.